అసలు పైల్స్, ఫిస్టులా, ఫిషరీ ఈ మూడింటికి తేడా ఏంటి? పైల్స్ అంటే మన బాడీలో రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు మన చర్మం కింద ఇప్పుడు చేతి మీద చూసుకుంటే మీకు రక్తనాళాలు కనిపిస్తుంటాయి కదా, ఇలాంటివి బాడీలో అన్ని చోట్ల ఉంటాయి. ఇవి బాటంలో అంటే మన మోషన్ పోయే చోట ఏం చేస్తాయంటే కుషనింగ్ ప్రొవైడ్ చేస్తాయి. అవి లావ్ అయితే వాటిని మనం పైల్స్ అంటాం. సో పైల్స్ అంటే బేసికల్గా అక్కడున్న రక్తనాళాలు లావు కావడం. సో అవి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటాయి, మోషన్ పోయినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ వస్తుంది కదా, బెలూన్ లాగా ఉబ్బుతాయి అన్నమాట, లావ్ అయిపోతాయి. ఫిషర్ అంటే ఇప్పుడు స్కిన్ ఉంటుంది కదా, ఇప్పుడు నోటి దగ్గర తీసుకుంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, కింద ఏంటంటే లోపలికి పోతుంది. స్కిన్ కింద కట్ అవుతాయి ఏ కారణం వల్ల కానీ. ఇప్పుడు ఫుడ్లో ఏమన్నా డైజెషన్ కాకుండా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ వచ్చాయనుకోండి, కొన్నిసార్లు ఏమంటే ఈవెన్ అనుకోకుండా కూడా జరుగుతుంటాయి. ఎలా చెప్పాలంటే ఈవెన్ పేపర్ కూడా కరెక్ట్ యాంగిల్లో అయితే కట్ చేస్తుంది. అలాగా స్కిన్ కట్ అయినప్పుడు దాన్ని మనం ఫిషర్ అంటాం. సో ఫిషర్ అదే ఫిస్టులా అంటే ఏంటంటే ఇందులో ఫిస్టులా గురించి చెప్పడం, యాబ్సెస్ గురించి కూడా చెప్పాలి. యాబ్సెస్ అంటే చీము పట్టడం. ఇప్పుడు యానస్ దగ్గర పట్టే చీము బాడీలో పట్టే ఏ పార్ట్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల అక్కడ ఫిస్టులాలు వస్తాయి. ఫిస్టులా అంటే ఏంటంటే యానస్కి బయటకి ఒక ట్రాక్ట్ ఏర్పడడం, అంటే ఒక దారి ఏర్పడిపోతుంది, ఒక టన్నెల్ ఏర్పడిపోతుంది అన్నమాట, పైప్ లాగా అనమాట. సో దాన్ని మనం ఫిస్టులా అంటాం. అదే మనకి పైల్నాయిడ్ సైనస్ ఏంటంటే బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చి ఏంటంటే అక్కడ నుంచి చీము కారుతూ ఉంటుంది. సో మన సెంటర్లో ఈ 5ంటికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం.